బెట్టింగ్ యాప్స్ ను కంట్రోల్ చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సైబర్ నేరాల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ స్థాయి నేరంగా మారిందని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆన్లైన్ బెట్టింగ్ అలాగే రమ్మీ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని చెప్పిన సీఎం రేవంత్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, వాటికి ప్రచారం కల్పించే వాళ్లను పోలీస్ స్టేషన్లో పిలిచి వాళ్ళను విచారించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారము శాశ్వతంగా దొరకదు. వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళను, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అధ్యక్ష, అందుకే దీన్ని పూర్తి స్థాయిలో విచారించాలంటే పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే పూర్తి స్థాయిలో అన్ని అధికారాలు కట్టబెట్టే విధంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తమ ద్వారా ఈ సభకు, సభ్యులందరికీ, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రభుత్వ విధానాన్ని మేము పంపించదలుచుకున్నాము ఆన్లైన్ బెట్టింగ్ మీద. ఇక మరోవైపు ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిషేధంపై లోక్సభలో పలు కీలక ప్రశ్నలు వెల్లువెత్తాయి. వీటి ద్వారా దేశంలో విద్యార్థుల చదువులు పాడవుతున్నాయని, యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని, బెట్టింగ్, గేమింగ్ యాప్లపై జీఎస్టీని పెంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని తమిళనాడు ఎంపీ దయానిధి మారన్ ఆరోపించారు. బెట్టింగ్, గేమింగ్ యాప్లను నిషేధించడం, చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న అంశమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. కేంద్రం ఇప్పటికే 1410 యాప్లను నిషేధించిందని, భారత న్యాయ సంహితలోని సెక్షన్ 112 ప్రకారం రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. माननीय सांसद महोदय का ये जो कंसर्न है वाकई एक जेन्युइन कंसर्न है और इसमें भारत सरकार ने अपनी तरफ से कई स्टेप्स लिए हैं. साथ ही साथ ये चूंकि हमारे संविधान की व्यवस्था में राज्य सरकारों के परिधन के उसमें आता है सर, जो हमारी स्टेट लिस्ट है, लिस्ट 2, उसमें एंट्री 34 में बेटिंग एंड गैम्बलिंग आता है. तो राज्य सरकारों को इसका लेजिस्लेटिव फ्रेमवर्क बनाने का पावर है. कुछ राज्यों ने इसमें पहल भी की है और इसके अलावा भारत की जो नई न्याय संहिता है, भारतीय न्याय संहिता, उसमें सेक्शन 112 में भी इसमें एक्शन लिया जा सकता है. इसके साथ ही साथ कई ऐसे स्टेप्स लिए गए हैं जो I4C, उसके माध्यम से जहां से भी कंप्लेंट आती है, उस कंप्लेंट के बेसिस पे जो IT इंटरमीडिएरी रूल है, उसके हिसाब से 1410 गेमिंग साइट्स को ऑलरेडी ब्लॉक किया जा चुका है.